నగరంలోని స్థానిక మినర్వా గ్రాండ్ హోటల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో భారతదేశంలో ప్రముఖ పీడియాట్రిక్ మల్టీ స్పెషాలిటీ పెరినాటికల్ కేర్ విభాగంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒకటి ఈ రోజు నెల్లూరు గూడూరు పట్టణాలకు తమ సేవలను అందిస్తున్నామని చెన్నై నందు చిన్నపిల్లల కొరకు 300 పడకల 100 ఇంటెన్సివ్ కేర్ పడకలు కలిగి చిన్నపిల్లలకు అత్యంత క్లిష్టమైన సేవలు అందిస్తున్నామని దీనిపై 5 సంవత్సరాల అనుభవం కలిగిన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని చిన్నపిల్లల వైద్యంలో నెల్లూరు నగరంలోని చిన్నపిల్లల వైద్య నిపుణులతో సంప్రదింపులు జరిగి రోగులకు తమ సేవలు అందించడంలో విశేషంగా కృషి చేస్తామని తెలియజేశారు. సార్ ద్వారానే ఇందాము వినే ముందు మీకు అందరికీ తెలిసే ఉంటుంది రెయిన్బో హాస్పిటల్స్ ఏంటి, అసలు ఎందుకు స్థాపించారనేది ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత మన సార్ వారికి ఇద్దాము. 26 సంవత్సరాల ప్రయాణం, 26 సంవత్సరాల క్రితం చిన్నపిల్లలకి సపరేట్గా ఒక హాస్పిటల్ కావాలనే ఒక మంచి ఆలోచనతో మొదలుపెట్టి ఇవాళ దేశమంతా 22 హాస్పిటల్స్ అత్యంత విజయవంతంగా మదర్ అండ్ చైల్డ్ పుట్టిన పిల్లవాళ్ళ కాడి నుంచి 18 సంవత్సరాల వయసున్న పీడియాట్రిక్స్ పాపులేషన్ అంటాము. అట్లాగే డెలివరీస్లో కాంప్లెక్స్ డెలివరీస్, హై రిస్క్ డెలివరీస్ అంటాము. వాటిల్లో కానీ అలాగే ఐవీఎఫ్లో కూడా ఒక రెవల్యూషన్స్ తీసుకురావడం జరిగింది. ఎక్కడ ట్రీట్మెంట్ దొరకని పరిస్థితుల్లో ఒక రెయిన్బో హాస్పిటల్ పోతేనే మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అనే పరిస్థితికి మనం ఇప్పుడు అహర్నిశలు కృషి చేసి మన రమేష్ గారు కానీ వాళ్ళ బృందం అంతా ఇవాళ అత్యున్నత ప్రమాణాలతో దేశం గర్వించదగ్గే విధంగా ఈ మదర్ అండ్ చైల్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్ఐసి అంటాము, అప్పుడే పుట్టిన పిల్లలకి ప్రాణాంతకర వ్యాధులు రావటం, కొన్ని ఇలాంటి డిస్ట్రిక్ట్ ప్లేసెస్లో వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేవటంతో మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మన ఎక్స్పర్ట్స్ టీము చెన్నై నుంచి కానీ ఇటు ఒంగోలు దగ్గరికి విజయవాడ నుంచి కానీ మన డాక్టర్లు అత్యాధునికమైనటువంటి అంబులెన్స్ తీసుకొని వచ్చేసి పేషెంట్స్ని కూడా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకు కొన్ని కానీ చిన్నపిల్లలకి ఒక మెదడుకు కానీ, ఒక గుండెకి కానీ, ఒక లివర్కి కానీ, ఒక కిడ్నీకి కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు హాస్పిటల్స్ లేవు కంట్రీలో ఇప్పటికి కూడా. ఆ హాస్పిటల్స్ ఒకటే ఒక హాస్పిటల్ ఏదన్నా ఉందంటే రెయిన్బో హాస్పిటల్. అలాంటి ప్రమాణాలతో నడుస్తున్నట్టు హాస్పిటల్ వ్యవస్థాపకులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారి ద్వారానే ఈ నెల్లూరుకి ఏమేమి చేద్దాము, ఫ్యూచర్ ప్రణాళికలు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి సార్ వారికి, వారి ద్వారానే ఉన్నాం. సో దానికి ఎంతో మంది స్నేహితులు కానీ ఆప్తులు కానీ ఎంతోమంది సహాయం చేశారు. వాళ్ళు ఏ విధంగా సహాయం చేయాలనుకుంటే దూరం బాధ్యత నాకెంతో ఆదరణ లేకుండా మనం ఎదుర్కొనాలి. కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. ఎప్పుడు చెప్తా, మనం మంచి పని చేస్తుంటే మనకి వెన్నుదట్టేవాళ్ళు చాలా మంది. కొంతమంది ఏదో వేరే విధంగా ఆలోచించవచ్చు, వెన్నుదట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాగా కొంచెం ఎంత మీడియాలో కూడా చెప్తున్నాను. ఒక రాజకీయంగా ఫస్ట్ మా హాస్పిటల్లో 99లో చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ వచ్చి లోకలందరూ చూసేసి అత్యాధునికమైన పరికరాలన్నీ చూసేసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా పైకి రావాలా, ఈ దేశంలోనే నెంబర్ 1 హాస్పిటల్గా మీరు రావాలని నా కోరిక. ఇప్పుడు కనిపించినా కానీ ఎప్పుడైనా కానీ భోజనం తప్పింది ఆ రోజు చెప్పాను కదా రమేష్, మనం ఆప్తే వీళ్ళు మంచి పనులు చేస్తున్నారని చెప్పి ఎన్ని తట్టి మరీ మమ్మల్ని ప్రోత్సహించారు. అందుకని నాకు ఎప్పుడు తెలుగు రాజకీయ నాయకులంటే నాకు చాలా అభిమానం. ఒకరని కాదు, ఎక్కువ మంది. ఎందుకంటే మనకి ఎమోషనాలిటీ బాగా, నేను వేరే రాష్ట్రాలు కూడా చూస్తాను, ముఖ్యమంత్రులు చూస్తాము, మినిస్టర్లు చూస్తాము. మన వాళ్ళు కొన్ని ఎమోషనల్ ఎఫెక్ట్ అనేది మిగిలిన తక్కువ. వాళ్ళకి ఏదో ఉద్యోగం చేసుకున్నావా, 4 ఏళ్ళు పదవి పెట్టినా మన వాళ్ళకి ఏదో చేయాలని తపన అనేది మన తెలుగు జాతిలో ఆ తపన వల్లనే మనకి హైదరాబాద్ బిల్డ్ చేశారు, అమరావతి బిల్డ్ చేస్తారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మన ఇంట్లో ఉంది, మన అందరిలో ఉంది. మరీ ముఖ్యంగా నెల్లూరు నుంచి చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. కాంట్రాక్ట్ బిల్డ్ ఇంజనీరింగ్, వైద్యం రంగంలో
రంగంలో అయితే ఈరోజు దేశంలో ఒక పనిచే స్వాగతం. నా కొడుకుని చదివిస్తే చాలు ఏ విషయం అయిపోయినా అలా నలుగురు తమ్ముడు అయితే ముగ్గురు చదివించాడు. ఆ ముగ్గురులో మా అన్న మీ అందరికీ తెలిసే ఉంది, డాక్టర్ రవీంద్రనాథ్ గారు, రవీంద్రనాథ్ గారు గ్లోబల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు. ఆయన ప్రోత్సాహంతో నేను మెడిసిన్ చేసి నేను రెయిన్బో హాస్పిటల్ ఇస్తాను. మా తమ్ముడు ఇంజనీరింగ్ చదువుకొని ఇంజనీర్గా మాత్రం పనిచేస్తాను, హాస్పిటల్ కడుతున్నాను. అంటే ఒక సాధారణ వ్యక్తి తన దృఢ సంకల్పం అనేది మమ్మల్ని ఈరోజు ఈ స్థాయి అంటే ఆ రోజు మా ఏదో ఉన్నత స్థాయిలో